రైట్ ఎట్లా ఉండబోతుంది బ్రో? ఎంపీ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. చాలా ధీటుగా నడుస్తూ ఉంది ఈ ఎన్నికలకు సంబంధించి. ఒకవైపు కేటీఆర్ గారు, ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు సవాళ్ళు విసురుకుంటా ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది మల్కాజ్గిరి ఒకవేళ వీళ్ళు పోటీ చేస్తే అక్కడ? ఇప్పుడు గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు సవాళ్ళు విసురుతాడు, వెనుకకైతాడు. గతంలో కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి అంతకుముందు కొడంగల్ బై ఎలక్షన్లో కానీ అనేక సందర్భాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు సవాల్ తీసుకుంటాడు, మళ్ళీ డ్రాప్ అయిపోతాడు. ఆయన తోటి కాదు. గతంలో కూడా ఇప్పుడు మనకు జరిగిన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉన్న రిజల్ట్కి మనకు కళ్ళ కట్టినట్లు ఉంది. టీఆర్ఎస్ పార్టీ వైపు 100% ఈ మల్కాజ్గిరి ప్రజలు కంపల్సరీ నిలబడతారు. 100% మన ఎంపీ స్థానాలు అన్నీ కూడా గెలిపోతున్నాయి ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మొన్నటి వరకు కూడా. సో ఎక్కువ సిట్టింగ్ ఉన్న వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుందని అంటూ ఉంటారు. అట్లా ఏముండదు. ప్రజలు కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒకరికి అవకాశం ఇస్తారు. నెక్స్ట్ టైము గతంలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మరి కేటీఆర్ గారు అన్నట్టు మీరు అన్నట్టు మరి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి వస్తారంటారా? అది గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి. గతంలో కూడా చాలా సవాళ్ళు స్వీకరిస్తాడు, పోటీకి రాడు. దమ్ముంటే కేటీఆర్ గారి మీద పోటీ చేయాలి మల్కాజ్గిరిలో అని నేను భావిస్తున్నా. ఏంది గుంపు మేస్త్రి టాగ్ ఏందన్న? సపరేట్గా మనకు ముఖ్యమంత్రి ఉండాలి కానీ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద అవగాహన లేదు. ఆయనకు ఒకటే అవగాహన ఉంటుంది, ఏడ డీల్స్ కొట్టాలి, ఏడ డబ్బులు సంపాదించాలి. 4 దిక్కుల నలుగురిని పంపించిండు. ఊరడమ్మ పొత్తులు లేక పెంచిండు వాళ్ళ తమ్ముల్ని. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 దిక్కుల వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు. 24 గంటలు వాళ్ళ పని ఒకటే పని. ఆయనకు అవగాహన లేదు. ప్రభుత్వాన్ని పాలించే అవగాహన ఆయన ప్రతిపక్షంలో ఉన్న నాయకుని లెక్కనే ప్రవర్తిస్తున్నాడు. కానీ ఈరోజు అడ్మినిస్ట్రేషన్ పైన దేనిపైన ఆయనకు పూర్తి అవగాహన మాత్రం లేదు. 24 గంటలు ఆయన టార్గెట్ ఒకటే. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, కర్రుగాల్చి ప్రజలు వాతావరణానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 100% టీఆర్ఎస్ ఎంపీ స్థానాలు అన్నీ కూడా 100% గెలవబోతున్నాయి. ఇంకోటి ఇవాళ ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి దాదాపు అటు కేంద్రంలో కావచ్చు, అటు రాష్ట్రంలో కావచ్చు, మొత్తం అన్నిటి కలిపి 190 స్థానాలు ఖరారు చేసింది. సో అది మన తెలంగాణ రాష్ట్రానికి 9 స్థానాలు ఖరారు చేసింది. సో ఎట్లా ఉండబోతుంది? అటు కాంగ్రెస్ పార్టీ కూడా కసరత్తు చేస్తూ ఉంది, ఇటు బీఆర్ఎస్ కసరత్తు చేస్తూ ఉంది. సో ఎవరికి ఎట్లా సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఈసారి ప్రజలు ఓటు ఆలోచించి చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కదా అసెంబ్లీ ఎన్నికల్లో, దానికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందా? ఈరోజు ఎలక్షన్లని ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ వస్తలేవు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక 8-9 సార్లు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు, ఒక 10 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, అన్నిట్లో కూడా నెంబర్ 1 ర్యాంక్ సాధించింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. మనం మళ్ళా ఉమ్మడి ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అట్లాంటి పరిస్థితులే క్రియేట్ అవుతుందని చెప్పి అట్లాంటి ఆలోచనలు ఉంటున్నారు. కాబట్టి 100% ఈ రెండు పార్టీలను నమ్మే పరిస్థితి లేదు. 100% మన టీఆర్ఎస్ వైపే నిలబడతారని నేను అనుకుంటున్నాను.